పరిచయం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు కొరింథులోని విశ్వాసులకు రాసిన మొదటి పత్రికలోని మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు ఉన్న భాగం నుండి కొన్ని విలువైన సత్యాలను ధ్యానించబోతున్నాం. ఈ లేఖ కొరింథీయులకు మాత్రమే కాదు, నేడు మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. అప్పటి కొరింథు పట్టణంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటే పౌలు ఈ మాటలు ఎందుకు రాశాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొరింథు ఒక గొప్ప వ్యాపార కేంద్రం. అక్కడి ప్రజలు విద్యావంతులు, ధనవంతులు, కాని వారి మధ్య అనేక సమస్యలు, ముఖ్యంగా సంఘంలో విభజనలు ఉండేవి. ఈ లేఖ ద్వారా పౌలు వారికి బోధించిన సత్యాలు మన జీవితాలకు కూడా వర్తిస్తాయి. వందనము. పౌలు తన లేఖను ఎప్పుడూ శుభాకాంక్షలతో ప్రారంభిస్తాడు. తనను తాను క్రీస్తు యేసు చిత్తమును బట్టి అపోస్తలునిగా పిలువబడిన పౌలును అని పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ అపోస్తలుడు గ్రీకులో అపోస్టులోస్ పోస్ట్లిం అనే మాటకు పంపబడినవాడు లేదా ప్రతినిధి అని అర్థం. అంటే పౌలు తనంతట తాను ఈ పరిచర్యను తీసుకోలేదు, క్రీస్తు ద్వారా నియమించబడ్డాడు. తన చిత్తమును బట్టి దేవుడు పౌలును ఎన్నుకున్నాడు. ఈ వందనం ద్వారా పౌలు తన అధికారాన్ని, దైవిక పిలుపును స్పష్టం చేస్తున్నాడు. తనతోపాటు సోదనేను కూడా చేర్చుకున్నాడు. కృతజ్ఞతలు తెలుపుట. పౌలు కొరింథీయుల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తాడు. దేవుడు వారికి యేసుక్రీస్తునందు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఇక్కడ కృప గ్రీకులో కారిస్ సింబుర్హిం అంటే అర్హత లేని దయ అని అర్థం. దేవుడు వారికి సమస్త విధాలుగా, ముఖ్యంగా జ్ఞానంలోనూ వాక్చాతుర్యంలోనూ సంపదనిచ్చాడని పౌలు పేర్కొన్నాడు. వారు క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూస్తున్నారని, ఆయన వారికి బలమైన నిరీక్షణనిచ్చాడని పౌలు గుర్తించాడు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే కొరింథీయులు అప్పటికే అనేక ఆత్మీయ వరాలను పొంది ఉన్నారు. అయినప్పటికీ వారిలో సమస్యలు ఉన్నాయి. సంఘములో విభజన. పౌలు తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం కొరింథు సంఘంలో ఉన్న విభజనలు. విభజన వాస్తవం. కొరింథులోని కొందరు నేను పౌలు వాడను, మరికొందరు నేను అపోల్లో వాడను, ఇంకొందరు నేను కేఫా వాడను. కేఫా అంటే పేతురు అని. హీబ్రూలో కీఫా క్వయసై రాయి అని అర్థం. ఇంకొందరు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. ఇది సంఘంలో స్పష్టమైన చీలికలను సూచిస్తుంది. ఒక శరీరమైన క్రీస్తు సంఘం ఇలా విడిపోవడం పౌలుకు చాలా బాధ కలిగించింది. విభజనకు కారణం. ఈ విభజనలకు మూల కారణం ఏమిటి? ఇది కేవలం నాయకుల పేర్లు చెప్పుకోవడమేనా? లోతైన సమస్యలు ఉన్నాయి. దేవుని శిలువ సందేశము అపార్థన చేసుకోవటము. కొరింథీయులు శిలువ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. పౌలంటున్నాడు, క్రీస్తు శిలువను గురించి ప్రకటించడం నశించిపోవారికి వెర్రితనం, కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇక్కడ వెర్రితనం గ్రీకులో మోరియా మూరియా అంటే బుద్ధిహీనత అని అర్థం. లోకజ్ఞానం దృష్టిలో శిలువ అంటే బలహీనత, అవమానం. యూదులకు అది అభ్యంతరం, గ్రీకులకు అది వెర్రితనం. కాని పౌలు స్పష్టం చేస్తున్నాడు, దేవుడు లోకజ్ఞానాన్ని, బలమైన వాటిని శిలువ ద్వారా సిగ్గుపరచాడు. దేవుడు జ్ఞానవంతుల జ్ఞానాన్ని వ్యర్థం చేయడానికి, తెలివైన వారి తెలివిని నిరాకరించడానికి, లోకంలో పిచ్చివిగా, బలహీనమైనవిగా, నీచమైనవిగా, అల్పమైనవిగా పరిగణించబడే వాటిని ఎన్నుకున్నాడు. జ్ఞానం గ్రీకులో సోఫియా సిఫియా అంటే తెలివి లేదా నిపుణత. కొరింథీయులు తమ జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని అతిగా విలువకట్టారు. కాని దేవుని దృష్టిలో రక్షణ కేవలం క్రీస్తు శిలువ ద్వారానే సాధ్యం, మానవ జ్ఞానం ద్వారా కాదు. బలపర్చబడిన ఆత్మయొక్క పరిచర్యను అపార్థన చేసుకోవడం. పౌలు కొరింథుకు వచ్చినప్పుడు అతను గొప్ప వాక్చాతుర్యంతో, మానవ జ్ఞానంతో మాట్లాడలేదని చెప్పాడు. బదులుగా అతను ఆత్మశక్తిని, నిరూపణను ఆధారంగా చేసుకుని ప్రకటించాడు. దీనికి కారణం వారి విశ్వాసం మనుష్యుల జ్ఞానంలో కాక దేవుని శక్తిలో ఉండాలి. కొరింథీయులు గొప్ప ప్రసంగికులను, తమను ఆకట్టుకునే మాటలను ఇష్టపడ్డారు. వారు ఆత్మశక్త నిజమైన పరిచర్యను అంటే దేవుని వాక్యం ద్వారా హృదయాలను మార్చడాన్ని అపార్థం చేసుకున్నారు. విభజన వలన కలిగిన ఫలితాలు. ఈ విభజనల వలన సంఘంలో తీవ్రమైన పరిణామాలు సంభవించాయి. ఆత్మసంబంధమైన ఎదుగుదల ఆగిపోయింది. బహుమానం పోగొట్టుకున్నారు. పౌలు కొరింథీయులను ఉద్దేశించి, మీరు ఆత్మసంబంధులు కారు, శరీరానుసారులు అని చెప్పాడు. ఇక్కడ శరీరానుసారులు గ్రీకులో సార్కికోస్ షుర్కికోస్ అంటే
మాంసం స్వభావం గలవారు అంటే పాప స్వభావం చేత ప్రభావితమైనవారు. వారు ఇంకా పాలు త్రాగుతున్న పసిపిల్లల వలె ఉన్నారని, కఠినమైన ఆహారాన్ని తినలేరని పౌలు చెప్పాడు. వారిలో అసూయ, కలహాలు ఉన్నాయి. అవి వారిని ఆత్మసంబంధమైన పరిపక్వత నుండి నిరోధించాయి. ఫలితంగా వారు దేవుడు వారికిచ్చిన ఆత్మీయ బహుమతులను సరిగా ఉపయోగించుకోలేకపోయారు. బహుశా వాటిని తమ స్వంత ఘనత కోసం ఉపయోగించి ఉండవచ్చు. వారు తమ నిజమైన బహుమానం, క్రీస్తులో వారికి లభించిన రక్షణ, నిత్యజీవం యొక్క ప్రాముఖ్యతను విస్మరించారు. పౌలు, అపోల్లోల వ్యక్తిగత ఉదాహరణ. పౌలు మరియు అపోల్లోలను ఉదాహరణగా తీసుకుని వారు కేవలం సేవకులు మాత్రమేనని స్పష్టం చేశాడు. ఒకడు నాటాడు, ఇంకొకడు నీరు పోశాడు, కాని దేవుడే వృద్ధినిచ్చాడు. సేవకుడు గ్రీకులో డియాకోనోస్ హ్యాకనిస్ అంటే బంట్రోతు లేదా సేవ చేసేవాడు అని అర్థం. వారు దేవుని సహకారులు మరియు ప్రతి ఒక్కరికీ వారి శ్రమను బట్టి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరైనా క్రీస్తు అనే పునాదిపై బంగారం, వెండి, విలువైన రాళ్లతో కడతారా లేక కలప, గడ్డి, ఎండుగడ్డితో కడతారా అనేది కాలం పరీక్షకు నిలబడుతుంది. ఇక్కడ పునాది క్రీస్తు మాత్రమేనని పౌలు నొక్కి చెప్పాడు. సంఘం క్రీస్తు శరీరమని, దేవుని ఆత్మ వారిలో నివసిస్తుందని వారికి గుర్తుచేశాడు. చివరగా పౌలు వారికి ఇలా చెబుతాడు: మనుష్యుల ఘనతను బట్టి అతిశయపడకండి. కొరింథీయులు తాము పౌలుకు, అపోల్లోకు లేదా కేఫాకు చెందినవారమని చెప్పుకోవడం ద్వారా మనుష్యులను ఘనపరిచారు. కాని పౌలు స్పష్టం చేస్తున్నాడు, ప్రతిదీ మీదే, మీరు క్రీస్తువారైతే క్రీస్తు దేవునివాడు. అంటే విశ్వాసులందరూ ఒకటే, వారందరూ క్రీస్తుకు చెందినవారు. పౌలు, అపోల్లో, కేఫా వంటివారు కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పంపబడిన సేవకులు మాత్రమే. పౌలు వారికి, నన్ను అనుకరించండి, నేను క్రీస్తును అనుకరించినట్లు అని సవాలు చేస్తాడు. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. ముగింపుగా కొరింథీయులకు పౌలిచ్చిన ఈ సందేశం మనకు ఎంతో గుణపాఠం నేర్పుతుంది. సంఘంలో విభజనలు పనికిరావు. మనం మనుష్యుల జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని కాకుండా శిలువ సందేశాన్ని, దేవుని శక్తిని ఉన్నతంగా ఎంచాలి. మనం ఆత్మసంబంధమైన పరిపక్వత కోసం ప్రయాసపడాలి. సంఘంలో ప్రేమ, ఐక్యతను పెంపొందించాలి. దేవుడు మనందర్నీ ఆశీర్వదించునుగాక.